ఎన్నికలకు 2 ఏళ్లు మాత్రమే సమయం ఉండడంతో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్స్ పై రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ మళ్లీ విజయం తమదేనని గట్టి ధీమాతో చెబుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ వచ్చే ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అయితే టీ కాంగ్రెస్ లో నేతల మధ్య అంతర్గత పోరు గురించి తెలిసిందే. టీపీసీసీ పదవి తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు మాత్రమే ఉండడంతో టీపీసీసీ చీఫ్ పదవి కోసం టీ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. పీసీసీ పోస్ట్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ పడుతుండగా తాజాగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి కూడా రేసులోకి వచ్చారు. సీఎల్పీ కంటే పీసీసీ పదవి అయితే పార్టీపై పట్టు సాధించవచ్చని జానారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తన మనసులో మాటను హస్తం పార్టీ పెద్దల దగ్గర వినిపించుకున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ టీపీసీసీ పదవి కోసం ఎప్పటి నుంచో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమకిస్తే కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామని పార్టీ అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నారు. ఒకవేళ తమకు పీసీసీ పదవి ఇవ్వకుంటే పార్టీ మారతామనే సంకేతాలు కూడా ఇచ్చారు బ్రదర్స్. ఇక మరోవైపు ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఆ పదవి కోసం ఎత్తులు వేస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఓవైపు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ పదవి కోసం పోటీ పడుతుంటే ఇప్పుడు అనూహ్యంగా జానారెడ్డి రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎంతో అనుభవం, సీనియర్ నేత అయిన జానారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం టీ కాంగ్రెస్ లో గుబులు రేపుతోంది. టీ పాలిటిక్స్ లో ఈ మూడు ముక్కలాట ఇప్పుడు రసకందాయకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.